హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు సంబంధించి ఇళ్ల కేటాయింపులు అనేటివి జరగబోతున్నాయండి. సో దీనికి సంబంధించి మనకు న్యూస్ పేపర్లో నిన్నటి రోజున ఒక ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అయిందనమాట. ఆ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తాను. అలానే మనకు ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద అయితే ఈ ఇల్లు అనేటివి శాంక్షన్ అవబోతున్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. సో ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారండి. అంటే ఇక్కడ మనకు కొత్తగా దరఖాస్తులు అనేటివి తీసుకోవడం లేదు. ఎందుకంటే ఎవరైతే గతంలో దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేటివి రిలీజ్ చేయబోతున్నారనమాట. ఈ లిస్టులు ఎప్పుడు రావచ్చు అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? అదేవిధంగా ఆ లిస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. నెక్స్ట్ అదేవిధంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి మరియు గ్రామీణ విభాగానికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది, ఎన్ని విడతల్లో అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు, ఇలాంటి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. దయచేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇళ్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినా కానీ నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఒకసారి చూడవచ్చండి. పిఎంఏవై 2 ప్లస్ ఇళ్ల కేటాయింపులు షురు అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగిందండి. సో నివేదికలు సిద్ధం చేసిన అధికారులు త్వరలో అర్హుల జాబితా అనేది విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమందికి అయితే ఈ యొక్క లబ్ధి అయితే చేయబోతుంది, అంటే ఇళ్లకు సంబంధించి. సో పూర్తి వివరాలు అనేటివి ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను, చూడండి. సో ఇక్కడ మనకు అందినటువంటి సమాచారం ప్రకారము రాష్ట్రంలో మరికొంతమంది పేదలకు సొంతింటి కల నెరవేరబోతున్నట్లు పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ అయితే చెప్తున్నారనమాట. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 1 మరియు 2, అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 1.0 మరియు 2.0కి సంబంధించి అయితే ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించింది. సో లక్షలాది మందికి అయితే ఇళ్లను పూర్తి చేసి అయితే కూటమి ప్రభుత్వము అందిస్తుందన్నమాట. తాజాగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సొంతింటి కళ ఉండే విధంగా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ముందుకు వచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. సో మీకు అందరికీ కూడా తెలుసండి, రీసెంట్ టైంలో వచ్చేసి మనకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే దరఖాస్తులను తీసుకొని ఉందన్నమాట గవర్నమెంట్. దాదాపు 10 లక్షల మంది అయితే దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 6 లక్షల మందికి అయితే ప్రభుత్వం అయితే ఎలిజిబుల్ అనేది చేసిందనమాట. ఎలిజిబుల్ చేసినటువంటి లిస్టులను కేంద్రానికి అయితే పంపించి ఉన్నారు. ఓకేనా? సో కేంద్రానికి పంపించినటువంటి లిస్ట్ కనుక కన్ఫర్మ్ అయినట్లయితే 6 లక్షల మందిలో దాదాపు 2 లక్షల మందికి పైగానే లబ్ధిదారులు అనే లిస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఆ లిస్ట్ వచ్చినప్పుడు ఇళ్ళ కేటాయింపులు ఎవరికి వచ్చాయనేది తెలుస్తుంది. అలానే మనకు రీసెంట్గా ఈ ఏప్రిల్ 19 వరకు కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రిజిస్టర్ అయినటువంటి ఇళ్ళకి సంబంధించి కూడా, అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా దరఖాస్తుల ప్రక్రియ అనేది జరిగింది. సో ఇలా దరఖాస్తులు చేసుకున్నటువంటి వారి యొక్క వివరాలన్నీ కూడా కేంద్రానికి నివేదికలు పంపినట్లయితే తెలుస్తోందనమాట. సో కేంద్రం ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు ఆవాస్ ప్లస్ అనే యాప్ ద్వారా అయితే మన యొక్క గవర్నమెంట్ అనేది లిస్టులు అంటే లిస్టులో ఉన్నటువంటి వారి యొక్క పేర్లన్నింటినీ కూడా అప్డేట్ చేసి అయితే పంపించిందనమాట. సో ఇక్కడ కేంద్రం అధికారులు ఏం చేస్తారంటే ఈ యాప్ ద్వారా వచ్చినటువంటి డేటాను అంతా కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఎలిజిబుల్ అయినటువంటి వారి యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే లిస్ట్ అనేది మన యొక్క స్టేట్ గవర్నమెంట్ పోర్టల్లో అయితే అప్డేట్ అవుతుంది. ఆ లిస్టు అనేది మనకు యాక్చువల్గా ఈ ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేస్తామని చెప్పి అయితే మంత్రి కొల్సు పార్థసారథి గారు అయితే చెప్పారనమాట. ఏప్రిల్లో రిలీజ్ చేస్తామని చెప్పి. అయితే ఇక్కడ కేంద్రం అనేది ఇంకా ఈ యొక్క వెరిఫికేషన్ చేయలేదు కాబట్టి ఈ యొక్క లిస్ట్ అనేది ఆలస్యమయ్యేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు అందిస్తున్నటువంటి ఈ పథకం ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానిదే ఎక్కువగా ప్రియారిటీ అనేది ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదికల ఆధారంగానే ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. మన స్టేట్ గవర్నమెంట్ కేవలము లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది అప్డేట్ చేసి అయితే పంపించడం జరుగుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం అయితే ఎలిజిబుల్ లిస్టులోకి అయితే తీసుకురావాలి. ఓకేనా?
సో, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేదానికి అట్‌లీస్ట్ ఒక 2 ఆర్ 3 మంత్స్ అనేది పట్టవచ్చు. సో, ఇక్కడ మనకు ఏప్రిల్ నెలలో అని చెప్పారు కానివ్వండి. సో, ఏప్రిల్ నెలలో కూడా వాయిదా పడినట్లే అనమాట. మనకు మాక్సిమము నెక్స్ట్ మంత్‌లో వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ మంత్‌లో ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుందనమాట. ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూడండి. సో, మనము నేరుగా అప్లై చేసుకొని గనక ఉండినట్లయితే మనకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది మన పేరనేది అప్డేట్ అయ్యిందా లేదా చూసుకునే దానికి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే వెబ్‌సైట్‌లోకైతే మీరు రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, దాని మీద క్లిక్ చేసుకోవాలనమాట. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ అయినప్పుడు మీకొక ఐడీ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది. ఐడీ తెలిస్తే దీని ద్వారా చెక్ జేసుకోవచ్చు. లేదా మీ యొక్క ఆధార్ నంబర్ ద్వారా మీ యొక్క వివరాలనేటివి ఎలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చి ఉన్నాయా లేదా, మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది గూడా ఇక్కడ చెక్ జేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా సరే రీసెంట్‌గా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన మరియు గ్రామీణ్ విభాగానికి సంబంధించి దరఖాస్తులు గనక చేసుకొని గనక ఉండినట్లయితే. సో, ఈ విధంగా ఎలిజిబుల్ లిస్ట్ అనేది లబ్ధిదారుల లిస్ట్ అనేది సో, మనకు మార్చి నెలలో విడుదల అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుందనమాట. సో, కాబట్టి వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా తెలియజేస్తాను ఎప్పుడొస్తుంది ఏంటి అనేది. అయితే ఇప్పుడు పేమెంట్స్ గురించి చెప్తాను. అంటే మనకిక్కడ స్టేట్ గవర్నమెంట్ ద్వారా మరియు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అదేవిధంగా మనకు ఎంత అమౌంట్ వస్తుంది, ఎన్ని విడతల్లో అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో, మనకిక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారము రూ. 2,39,000 ఈ యొక్క కేంద్రం మరియు రాష్ట్ర వాటాలకైతే కలిపి లబ్ధిదారులకైతే అందించడం జరుగుతుంది. ఇంటిని నిర్మించుకునే దానికి సంబంధించి. మొత్తం గూడా 3 విడతల్లో అయితే అందిస్తారంట. సో, 3 విడతల్లో మంజూరు చేస్తున్నారు. నగదు నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ విధానంలో అంటే డీబీటీ విధానంలో మన ఖాతాలకైతే పడతాయన్నమాట. సో, పునాది నుంచి బేస్‌మెంట్ లెవెల్ వరకు ఫస్ట్ ఫేజ్ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందనమాట. సెకండ్ ఫేజ్ అమౌంట్ వచ్చేసి గోడలు, స్లాబ్ వర్క్ అయితే వస్తుంది. సో, థర్డ్ ఫేజ్ అనేది పూర్తయిన తర్వాత అమౌంట్ అనేది మీకు పడడం జరుగుతుందనమాట. సో, ఇవన్నీ కూడా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ లాగిన్‌లో జాబితా వచ్చినప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండినట్లయితే సో, మనకు అమౌంట్ అనేది ఎంత పడుతుంది ఏంటి అనేది చూసుకుంటూ ఉండవచ్చు. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ యొక్క జాబితా అనేది ఇందులోనే వస్తుందనమాట. ఈ సైట్‌లోనే. సో, అప్పుడు నేను మీకు చెప్తాను. చెక్ జేసుకోండి. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు గ్రామీణ విభాగానికి సంబంధించి సో, ఈ యొక్క ఇల్లు కేటాయింపులు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేది వివరంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని అయితే ఇక్కడ మీకు షేర్ చేయడం జరిగింది. కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో సో మీరు వచ్చేసి నెక్స్ట్ మంత్‌లో ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు ఈ యొక్క ఫైనల్ లిస్టు. సో ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు చెప్తానండి నేను మీకు. ఓకేనా? సో ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. నాకు ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ గనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. గవర్నమెంట్ అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి మీకు వెంటనే అందించడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది పెట్టాను. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ముందుగా టెలిగ్రామ్ ఛానల్‌లో ఫార్వర్డ్ అయ్యి తర్వాత వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.